ఓం నమ శివాయ. కార్తీక పురాణం 11వ అధ్యాయం. పూర్వం ఒక గ్రామంలో మందరుడనే విప్రుడు ఉండేవాడు. ఈ మందరుడు సదాచార ధర్మాలను పాటించకపోగా దొంగతనాలకు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఈ మందరుడి భార్య సుగుణవతి పతిభక్తి సేవలో తరిస్తూ ఉండేది. ఒకరోజు ఏమైందంటే, మందరుడు పొరుగురికి పనికి వెళ్ళాడు. తిరిగి పని చూసుకొని వచ్చే సమయంలో ఒక బాటసారి ఎదురుపడ్డాడు. ఇంకేముంది, అసలే మనవాడికి ఆశ. ఆ బాటసారి దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం తీసుకొని అతన్ని కొట్టి తరిమేశాడు. ఇక ఆ ధనాన్ని తీసుకొని ఆ దారిని వస్తుంటే ఒక కిరాతకుడు చూశాడు. కిరాతకుడు చూసి ఆ ధనాన్ని నాకు ఇవ్వాలి అని అడిగాడు. ఇవ్వను అన్నాడు. ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు. దానిలో మందరుడు చనిపోతాడు. మందరుడి దగ్గర ఉన్న ధనాన్ని కిరాతకుడు తీసుకొని ముందుకు వెళ్తాడు. అంతలో ఒక పెద్ద పులి కిరాతకుడి మీదకి విరుచుకుపడుతుంది. ఇద్దరి మధ్య భీకర పోరులో కిరాతకుడు పులిని చంపేస్తాడు. పులి కిరాతకుడిని చంపేస్తుంది. చూశారు కదా, ధనం మీద ఉన్న ఆశతో ముగ్గురు చనిపోతారు. యమభటులు వచ్చి ముగ్గురిని యమలోకానికి తీసుకుపోతారు. ఈ విషయం తెలియని ఆమె భార్య సుగుణవతి పతిభక్తిలో మునిగిపోయి భగవన్నామస్మరణలో తలుచుకుంటూ ఉండేది. ఒకరోజు ఒక మహర్షి ఆ ఊరికి వస్తాడు. ఈమె వెళ్ళి మహర్షి దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకుంటుంది. అప్పుడు ఆ మహర్షి ఇలా చెబుతాడు. అమ్మా, ఈరోజు కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో ఉండే అన్ని రోజుల్లోకెల్లా ఉత్తమమైన రోజు. నువ్వేం చేస్తావంటే ఒత్తులు తీసుకొని రా, నేను నూనె తీసుకొని వస్తాను. గుడిలో దీపాన్ని వెలిగించి కార్తీక పురాణం చెబుదాం. ఊళ్ళో వాళ్ళ మొత్తాన్ని పిలుచుకొని రా అని చెబుతాడు. మహర్షి చెప్పిన విధంగానే ఒత్తులు తయారు చేసింది. ఆ మహర్షి నూనెని తీసుకొని వచ్చాడు. ప్రమిదల్లో ఇవన్నీ వేసి ఒత్తులు వెలిగించి ఆ మహర్షికే ఇస్తుంది. ఇక ఊళ్ళోకి వెళ్ళి మొత్తం జనం మొత్తానికి ఇంటింటికి వెళ్ళి కార్తీక పురాణం చెబుతున్నారు, రండి విందామనేసి తీసుకొని వస్తుంది. ఆ విధంగా కొంతకాలం గడిచిన తరువాత వయసు పైబడి ఆమె చనిపోతుంది. విష్ణుదూతలు వచ్చి ఆమెను విష్ణులోకానికి తీసుకొని వెళ్తూ ఉంటారు. మందరుడితో జీవించిన కారణంగా ఆమెకు కలిగిన చిన్న దోషానికి ఆమెను నరకం మీదుగా తీసుకొని వెళ్తుంటారు విష్ణుభటులు. అలా వెళ్ళేటప్పుడు నరకంలో తన భర్త, కిరాతకుడు, పులి ముగ్గురు రౌరవాది నరకాలను అనుభవించడం చూసి విష్ణుదూతలను అడుగుతుంది. విష్ణుదూతలు జరిగినదంతా చెబుతారు. ఇలా జరిగిందమ్మా, అందుకే వాళ్ళు నరకాన్ని అనుభవిస్తున్నారు అని. అయితే దానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని విష్ణుదూతలను అడుగుతుంది. తల్లి, నీకు తెలియనిది ఏముంది? కార్తీక మాసంలో నువ్వు చేసిన ఫలితాన్ని ధారపోస్తే వాళ్ళందరూ కూడా నీతో పాటే విష్ణులోకానికి వస్తారు అని చెప్పాడు. అప్పుడు ఆమె ఒత్తులు వేసిన పుణ్యాన్ని ఒకరికి, ప్రమిదలను ఇచ్చిన పుణ్యాన్ని ఇంకొకరికి, కార్తీక పురాణం విన్న పుణ్యాన్ని ఇంకొకరికి ధారపోస్తుంది. ఆ విధంగా అందరూ విష్ణులోకానికి చేరుకుంటారు. ఓం నమ శివాయ. 11